హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను అమర్నాథ్ యాత్ర చేస్తున్నాను అండి. నేను చార్ధామ్ యాత్ర 2 సార్లు పూర్తి చేశాను. రెండోసారి పూర్తయిన 2 నెలల్లోనే నాకు అమర్నాథ్ యాత్ర చేసే అవకాశం వచ్చిందండి. ఆ శివయ్య అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. ఫ్రెండ్స్, మనం అమర్నాథ్ యాత్ర అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు అండి, ఒక అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతి, కఠినమైన ప్రకృతి సవాలు అండి. అడుగడుగున కనిపించే భక్తిభావం ఈ యాత్ర జీవితంలో మరువలేని గుర్తుగా నాకు మారిందండి. ఫ్రెండ్స్, ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే అమర్నాథ్ యాత్ర చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యం కాదు అండి. ఆ శివయ్య అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. ఫ్రెండ్స్, మనం అమర్నాథ్ యాత్ర చేస్తున్నప్పుడు దారి మధ్యన హిమాలయ అందాలు, పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, పరవళ్ళు తొక్కే నదుల మధ్య ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ అమరావతి నది ఉంటుంది ఒక పక్కన, పహల్గామ్ మార్గం రెండో పక్కన బాల్తా మార్గం ఉంటుందండి. ఈ 2 మార్గాల మధ్య ఎత్తైన కొండలు, భారీ లోయల మధ్య ప్రయాణం చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం అండి బాబు. ఓ పక్కనేమో ఎండ వచ్చేస్తుంది, వాన, చలి 3 కాలాలు ఒక రోజులోనే మనకు కనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనకు దారి పొడవునా ఉండే చలి అలసటను అధిగమించడానికి యాత్రికులు చేసే అరహర మహాదేవ బంబంబోలే నినాదాలు మనసుకు ఎనలేని ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తాయి అండి. దేశం నలుమూల నుండి వచ్చే భక్తుల మధ్య ఎలాంటి విభేదాలంటూ ఏమీ ఉండవండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ యాత్ర అయితే ప్రారంభిస్తారు అండి. ఫ్రెండ్స్, అంతేకాదు అండి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ముందుగా ఊహించడం కష్టం అండి. సడన్గా వాతావరణం మారిపోతూ ఉంటుంది. అయితే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మంచు కరగడం, భారీ వరదలు రావడం అనేది జరిగింది. అయితే ఈ యాత్ర ఎలా చేయాలి, అయితే అమర్నాథ్ దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ వరదలు వస్తే ఏ విధంగా ఇక్కడ వాతావరణం మారిపోతుందో తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. नमस्कार पे हम खड़े हैं, कहीं भी रेखा मंडलोई जो इंदौर से आई है, आपके ఫ్రెండ్స్, అమర్నాథ్ గుహను చేరుకోవడానికి మనకు 2 ప్రధానమైన మార్గాలు ఉన్నాయండి. మొదటిది పహల్గామ్ మార్గం. దీని మీదుగా మనం ప్రయాణం చేస్తే 48 కిలోమీటర్లు పడుతుంది. అలాగే రెండవది బాల్తాల్ మార్గం అండి. దీని మీదుగా మనం ప్రయాణం చేస్తే 32 కిలోమీటర్ల దూరం పడుతుంది. అయితే ఏమిటి అంటే చాలామంది బాల్తాల్ మార్గం మీదే వెళ్తారు, కాకపోతే ఇక్కడ కఠినమైన యాత్ర అండి ఇది. ఎందుకంటే ఈ రూట్ వచ్చేసరికి ఎత్తైన కొండలు, లోయలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. చాలా కఠినమైన ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుందండి. ఈ యాత్ర జూలై నుండి ఆగస్టు మధ్య శ్రావణ మాసంలో సుమారు 45 రోజులు ఉంటుందండి. నడవలేని వారి కోసం గుర్రాలు, పల్లకీలు, డోలీలు, అలాగే హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి. వాతావరణ పరిస్థితులు బట్టి హెలికాప్టర్ అనేది తిరుగుతూ ఉంటాయి. బాల్తాల్ మరియు పహల్గామ్ సేవల నుండి పంచతర్ని వరకు మనకి హెలికాప్టర్ కానీ, గుర్రాలు కానీ, డోలీలు కానీ అక్కడ వరకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ నుండి 2 కిలోమీటర్లు ఎవరైనా సరే నడిచే వెళ్ళాలి అండి. ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్ర జమ్మూ లేదా శ్రీనగర్ నుండి మొదలవుతుందండి. అమర్నాథ్ దేవాలయం మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సముద్ర మట్టానికి సుమారు 3888 మీటర్లు, 12,758 అడుగులు ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంటుందండి. శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పవిత్రమైన గుహ మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం మనకు దర్శనమిస్తుందండి. ఫ్రెండ్స్, అమర్నాథ్ గుహలోని పవిత్రమైన మంచు శివలింగం ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయిందండి.
జూలై 3న వార్షిక యాత్ర ప్రారంభం కాగా కేవలం 6 రోజుల్లోనే మంచు శివలింగం 90% పైగా కరిగిపోయి దాదాపుగా కనుమరుగైపోయింది. కాశ్మీర్ లోయలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు మరియు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, గత శీతాకాలంలో మంచు కురిసే రోజులు మరియు హిమపాతం తగ్గడం కేవలం మొదటి 5 రోజుల్లోనే 1,00,000కు పైగా గుహను సందర్శించారు అండి. వారి శరీరం నుండి వెలువడే బాడీలోని వేడి గుహలోని సూక్ష్మ వాతావరణాన్ని దెబ్బతీసింది. అందులో భారీ వర్షాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అండి. గుహ పరిసరాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులు, జనరేటర్లు, కమ్యూనిటీ కిచెన్లు, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు అండి. అలాగే లైటింగ్, అక్కడ స్థానికంగా వేడి ఎక్కువైంది. మంచు శివలింగం కరిగిపోయినప్పటికీ అమర్నాథ్ యాత్ర నిలిపివేయలేదు అండి. షెడ్యూల్ ప్రకారం యథావిధిగానే కొనసాగుతుంది. లింగం కనుమరుగైనప్పటికీ పవిత్రమైన గుహను సందర్శించడానికి దేశం నలుమూల నుండి భారీ సంఖ్యలో కొన్ని లక్షల మంది భక్తులు వస్తూనే ఉన్నారు అండి. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం హిమాలయ పర్యావరణ వ్యవస్థ చాలా సున్నితమైనది అండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే భక్తుల సంఖ్యను నియంత్రించడమే మరియు గుహను వేడిని పుట్టించే పరికరాలు పరిమితం చేయడం వంటి కఠినమైన చర్యలు అవసరమని వారు సూచించారు అండి. 2026లో అమర్నాథ్ వాతావరణం వేగంగా మారుతూ అడపాదడపా వర్షాలు, మేఘామృతమై పరిస్థితులతో కూడి ఉన్నది అండి. ఈ ఏడాది హిమాలయ ప్రాంతంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు కారణంగానే శివలింగం కరిగిపోయింది అండి. పగటిపూట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సి ఉండగా 20 డిగ్రీల సి వరకు ఉంటుందండి. రాత్రి వేళలో చలి పెరిగి 8 డిగ్రీల సి నుండి 12 డిగ్రీల సి వరకు పడిపోతుందండి. ట్రెక్కింగ్ సమయంలో మధ్యాహ్నం వేళలో అకస్మాత్తుగా వాతావరణం మారే ప్రమాదం ఉన్నది. భక్తులు తెల్లవారుజాము నుండి రాత్రి 10 లోపే దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది అండి. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక పక్కన ఎండ, ఒక పక్కన వర్షం, ఒక పక్కన విపరీతమైన చలి ఉంటుందండి. దానివల్ల వాతావరణ మార్పుల్లో కారణంగా ఇక్కడ మంచు కురిసి అలాగే భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ పైన చూడండి, భారీ గుహ అయితే కనపడుతుంది కదండి. ఆ గుహ లోపలే మంచు శివలింగం ఏర్పడుతుంది. మనం లోపలికి వెళ్ళాలి అంటే 450కి పైగానే మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్తే మంచు శివలింగం మనకు దర్శనమిస్తుంది అండి. అయితే వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ మంచు శివలింగం కరిగిపోవడం జరిగింది. అయినా సరే అక్కడ శివయ్య మహత్యం వల్ల అక్కడ శివలింగం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని లక్షల మంది అక్కడ మంచు శివలింగం కరిగిపోయినా సరే దర్శనానికి వస్తూ ఉన్నారు అండి. మేము వెళ్ళినప్పుడు కూడా మంచు శివలింగం కరిగిపోయింది. అయినా సరే అక్కడ దర్శనం చేసుకుని వచ్చాము. మేము వచ్చినప్పుడు కూడా భారీ మంచు కరగడం, వరదలు రావడం అనేది స్టార్ట్ అయ్యాయి. మాకు దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత భారీ వర్షాలతో మొత్తం మునిగిపోయిందండి. అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం ముందుగానే కష్టం అండి. ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం జరిగిందండి. పహల్గాం, బాల్తాల్ మార్గాలు అయితే పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం అమర్నాథ్ ఉన్న కొండ గుహకు చేరుకోవాలి అంటే బాల్తాల్ లేదా పహల్గాం మార్గాల ద్వారా మనం చేరుకోవాలి. అయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదండి. సడన్గా వాతావరణం మారిపోయి మంచు కరగడం, భారీ వరదలు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి అండి. దానివల్ల ఏంటంటే మధ్యలో యాత్రను నిలిపివేస్తున్నారు. కాబట్టి మీరు అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని వెళ్ళడం చాలా మంచిది అండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం కన్నా ముందుగానే తెలుసుకోవడం చాలా ఉత్తమమైందండి. కాబట్టి మనం అక్కడ వాతావరణ పరిస్థితులు కొంచెం ఎలా ఉన్నాయో తెలుసుకుని వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఒక పక్కన ఎండ, వాన, చలి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అందరికీ అమర్నాథ్ వెళ్ళడానికి సాధ్యం కాదు. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఏదికి జరగదండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి.